నిర్గమకాండము 18వ అధ్యాయము. మోషే మామ యిత్రో మిద్యానులో యాజకుడు. మోషేకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయం చేసిన ఎన్నో విధానాల గూర్చి యిత్రో విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు నడిపించిన విషయం యిత్రో విన్నాడు. దేవుని పర్వతం దగ్గర మోషే ఉన్నప్పుడు మోషే భార్య సిపోరాను వెంటపెట్టుకుని యిత్రో మోషే దగ్గరకు వెళ్ళాడు. సిపోరాను మోషే ఇంటికి పంపించినందుచేత ఆమె మోషే వద్ద లేదు. మోషే 2 కుమారులను కూడా యిత్రో తన వెంట తీసుకుని వచ్చాడు. ఒక దేశంలో నేను పరాయివాణ్ణి అని మోషే చెప్పాడు గనుక మొదటి కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు. నా తండ్రి దేవుడు నాకు సహాయం చేశాడు, ఈజిప్టు రాజు బారి నుండి నన్ను రక్షించాడు అని మోషే అన్నాడు గనుక మరో కుమారునికి ఎలియాజర్ అని పేరు పెట్టాడు. దేవుని పర్వతం దగ్గర ఎడారిలో మోషే బస చేస్తున్నప్పుడు యిత్రో మోషే దగ్గరకు వెళ్ళాడు. మోషే భార్య, అతని 2 కుమారులు యిత్రోతోనే ఉన్నారు. మోషేకి యిత్రో ఒక సందేశం పంపించాడు. నేను నీ మామ యిత్రోను, నీ భార్యను, నీ 2 కుమారులను నేను నీ దగ్గరకు తీసుకుని వస్తున్నాను అన్నాడు యిత్రో. కనుక మోషే తన మామగారిని కలుసుకునేందుకు బయటకు వెళ్ళాడు. మోషే అతని ఎదుట వంగి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ వారి వారి క్షేమాన్ని గూర్చి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇంకా మాట్లాడేందుకు వాళ్ళిద్దరూ మోషే గుడారంలోకి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా చేసినదంతా మోషే యిత్రోకు చెప్పాడు. ఫరోకు, ఈజిప్టు ప్రజలకు యెహోవా చేసిన విషయాలను గూర్చి మోషే అతనితో చెప్పాడు. దారిలో వారికి కలిగిన సమస్యలన్నిటినీ గూర్చి మోషే చెప్పాడు. కష్టం వచ్చినప్పుడల్లా ఆ ప్రజల్ని యెహోవా ఏ విధంగా రక్షించింది మోషే తన మామగారితో చెప్పాడు. ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన మంచి పనులన్నిటినీ గూర్చి విన్నప్పుడు యిత్రో చాలా సంతోషించాడు. ఈజిప్టు వాళ్ళ నుండి ఇశ్రాయేలు ప్రజలను యెహోవా విడుదల చేసినందుకు యిత్రో సంతోషించాడు. అప్పుడు యిత్రో ఇలా అన్నాడు: యెహోవాను స్తుతించండి, ఈజిప్టు మనుష్యుల నుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు. ఫరో బారి నుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు. ఈజిప్టు వాళ్ళకంటే నీ ప్రజలు గొప్పవాళ్లుగా చేయబడిన విధానాన్ని బట్టి దేవుళ్ళందరికంటే యెహోవా గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. అప్పుడు యిత్రో బలి అర్పణలు, కానుకలు యెహోవాకు సమర్పించాడు. తరువాత అహరోను, ఇశ్రాయేలు పెద్దలు మోషే మామగారైన యిత్రోతో కలిసి భోజనం చేసేందుకు వచ్చారు. దేవుణ్ణి ఆరాధించేందుకు ఒక ప్రత్యేక పద్ధతిగా వారు ఇలా చేశారు. మర్నాడు ప్రజలకు న్యాయం తీర్చాల్సిన ప్రత్యేక పని మోషేకు ఉంది. అక్కడ చాలా మంది ప్రజలున్నారు. అందుచేత ప్రజలు రోజంతా మోషే ఎదుట నిలబడాల్సి వచ్చింది. ప్రజలకు మోషే న్యాయం తీర్చడం యిత్రో చూశాడు. నీవు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఎందుచేత నీవు ఒక్కడవే న్యాయమూర్తిగా ఉన్నావు? ప్రజలు రోజంతా నీ దగ్గరకు రావటం ఏంటి అన్నాడు అతను. అప్పుడు మోషే తన మామగారితో ఇలా చెప్పాడు: ప్రజలు వారి సమస్యల విషయంలో దేవుని నిర్ణయం ఏమిటో నేను అడిగి తెలుసుకోవాలని నన్ను అడిగేందుకు నా దగ్గరకు వస్తారు. ఎవరిది సరిగ్గా ఉందో నేను నిర్ణయిస్తాను. ఈ విధంగా దేవుని చట్టాన్ని, ఆయన ప్రబోధాలని నేను ప్రజలకు ప్రబోధిస్తాను. అయితే మోషే యొక్క మామ అతనితో ఇలా అన్నాడు: నీవు చేస్తున్న ఈ పని బాగుండలేదు. నీవు ఒక్కడివి చేయాలంటే ఇది చాలా పెద్ద పని. దీనివల్ల నీవు అలసిపోతావు. ఇది ప్రజలు కూడా అలసిపోయేటట్టు చేస్తుంది. ఈ పని నీవు ఒక్కడివే చేయలేవు. నీకు నేను సలహా ఇస్తాను. ఏం చేయాలో నీకు చెప్తాను. దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. నీవు చేయాల్సింది ఇది: ప్రజల సమస్యలను గూర్చి నీవు వింటూ ఉండాల్సిందే. ఈ విషయాలను గూర్చి నీవు దేవునితో చెబుతూ ఉండాల్సిందే. దేవుని కట్టడలను, విధులను నీవు ప్రజలకు బోధించాలి. కట్టడలను ఉల్లంఘించొద్దని ప్రజలను హెచ్చరించు. సరైన జీవిత విధానం ఏంటో ప్రజలకు చెప్పు. వాళ్ళేమి చేయాలో వాళ్లకు చెప్పు. అయితే ప్రజల్లోంచి మంచి మనుషులను నీవు ఏర్పాటు చేసుకోవాలి. డబ్బు కోసం నిర్ణయాలు మార్చుకున్నటువంటి మనుషుల్ని ఏర్పాటు చేసుకో. వీళ్లను ప్రజల మీద పరిపాలకులుగా చెయ్యి. 1000 మందికి, 100 మందికి, 50 మందికి, చివరికి 10 మందికి పైన పరిపాలకులు ఉండాలి. ఈ పరిపాలకుల్ని ప్రజలకు న్యాయం తీర్చనివ్వు. ముఖ్యమైన వ్యాజ్యం ఏదైనా ఉంటే అప్పుడు నిర్ణయం కోసం వాళ్ళు నీ దగ్గరకు రావచ్చు. అయితే మిగతా వ్యాజ్యాలను వాళ్లే నిర్ణయించవచ్చు. ఈ విధంగా నీకు తేలిక అవుతుంది. పైగా ఈ మనుష్యులు నీ పనిని నీతోబాటు పంచుకుంటారు. నీవు నీ పనులు చేస్తే యెహోవాకు ఇష్టమైతే నీ పని నీవు కొనసాగించడానికి నీకు చేతనవుతుంది. అదే సమయంలో ప్రజలంతా వారి సమస్యలు పరిష్కారమై ఇంటికి వెళ్ళగలుగుతారు. యిత్రో తనకు చెప్పినట్టు మోషే చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి మంచి మనుషుల్ని మోషే ఏర్పాటు చేశాడు. మోషే వాళ్లను ప్రజల మీద నాయకులుగా చేశాడు. 1000 మంది ప్రజల మీద, 100 మంది ప్రజల మీద, 50 మంది ప్రజల మీద, 10 మంది ప్రజల మీద పరిపాలకులు ఉన్నారు. ఈ పరిపాలకులే ప్రజలకు న్యాయమూర్తులు. ఎప్పుడైనా సరే ప్రజలు తమ వాదాలను ఈ పరిపాలకుల దగ్గరకు తీసుకురావచ్చు. ప్రాముఖ్యమైన వ్యాజ్యాలను మాత్రమే మోషే పరిష్కారం చేయాల్సి ఉంటుంది. కొద్ది కాలం తర్వాత మోషే తన మామ యిత్రోకు వీడ్కోలు చెప్పాడు. యిత్రో తన స్వగృహానికి వెళ్లిపోయాడు.